జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తమ్ముడు, ఏ పాపిష్టాళ్ల కళ్ళు పడ్డారా నీ మీద? కాసేపుంటే ప్రాణమైపోయేది. నువ్వు లిఫ్ట్లోంచి బయటకొచ్చేదాకా నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాన్రా. దేవుళ్లాంటి నీకెందుకురా ఇలా జరిగింది? ఉండు, దిష్టి తీస్తాను. రూప తీసుకొచ్చిందిగా వదనా, తను తీస్తుందిలేండి. అమ్మాయి గారు, మీ ప్రాణాల మీదకి వచ్చిన ఆఖరి నిమిషం దాకా పెద్దయ్య గారిని కాపాడాలనే చూశారు. మీకన్నా మంచి మనసు ఇంకెవరికి ఉంటుంది అమ్మాయి గారు? మీ చేత్తోనే దిష్టి తీయండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతున్న దుష్ట శక్తుల దిష్టి అన్నీ పటాపంచులైపోవాలి. ఇవాళ రూపే లేకపోతే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయమేస్తోంది బావగారు. నీకెలా ఉందమ్మా రూపా? నాకేమవుతుందనేది ఆలోచించలేదు పిన్ని. నాన్నను అలా చూసేసరికి నా గుండె ఆగిపోయింది తెలుసా. అమ్మా కొంచెం తప్పుకో. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. మీకెవరు ఫోన్ చేశారు? నేనే ఫోన్ చేశాను పెద్దయ్య. బాడీ కాస్త వీక్ అయింది. పల్స్ రేటు, బ్లడ్ ప్రెషరు డౌన్ అయ్యాయి. నో ప్రాబ్లం, రెస్ట్ తీసుకోండి. బలానికి మందులు రాసిస్తాను. చూడమ్మా, ఆ సమయంలో నువ్వే గనుక మోటివేట్ చేసి ఉండకపోతే మీ నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్గా ఉండేది. ఇది క్లాస్ 2 ఫోబియా. ఇరుకు ప్రదేశాల్లో చిక్కుకున్నవారు ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకునేది ఈ ఫోబియా వల్లే. అవును డాక్టర్, నేను కూడా చదివాను, నాకు గుర్తుంది. ఈ మెడిసిన్ తీసుకుంటా. అమ్మాయి గారు, మందులు నేను తీసుకొస్తాను, ఇటు ఇవ్వండి. తమ్ముడు, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. మందులు రాగానే నేనే తీసుకొచ్చి వేస్తాను. వస్తాను సార్. థ్యాంక్ యూ అండి. వస్తాను. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో రూపా. పనైన తర్వాత జ్యూస్ తీసుకొస్తాను. సరే పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.